పొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. ఈ చిత్రం రామ్ లక్ష్మణ్ సోదరుల స్ఫూర్తిచే తీయబడినది. ఈ చిత్రంలో వీరు పుట్టపర్తిలో చేసిన అభివృద్ధిని చూపించడం జరిగినది. రేపల్లె ఏం బ్రో చెప్పబెట్టుకుని వచ్చా, ఏం సంగతి? ఏం లేదు బావా, నిన్ను మామని చూసిపోదామని వచ్చాను. బాగున్నారా? అత్తమామ ఎలా ఉన్నారా? బాగున్నారు కదా? అంతా బాగున్నారు, కానీ ఏడి మామ కనిపించడం లేదు. అద్దో వస్తున్నాడు చూడు మన కుమ్మకం. అల్దో ఎలా ఉన్నారా? నేను బాగున్నా, కానీ నువ్వెలా ఉన్నావు మామ? ఆ పొట్ట చూస్తే తెలియడం లేదా ఎలాగున్నాడు? రండ్రా ఎట్కారాలా? ఏంటన్నా అల్లు నేడే నిలబెట్టి మాట్లాడిస్తున్నావు, లోపలికి తీసుకోవా? మర్చిపోయిన అల్లు, రా రా అల్లు. ఓకే అల్లు, అక్కడ కూర్చో అల్లు. ఇంకేం రాళ్ళు, ఎలా రాసావు ఎగ్జామ్స్? ఏదో మామ పర్లేదు, బాగా రాశాను. మా వాడు ఎలా చేశాడు రా ఎగ్జామ్? వెనకటికి నీలాంటోడే టీ కప్పు చూసి టీ రుచి ఏందో చెప్పేశాడంట. ఏంట్రా ఏదో అంటున్నావు? కొడుకు మీద తండ్రికే నమ్మకం లేకపోతే చుట్టుపక్కల వాళ్ళకి ఏ నమ్మకం ఉంటుంది? వాడితే నువ్వు చెప్పరా అల్లుడు. ఏమమ్మా ఎలా ఉన్నాయి ఊర్లో పంట పొలాలు? ఏం పంటలు అల్లుడు, బోర్లో నీళ్ళు నిండిపోయాయి. ఈ పరిస్థితి ఒకటి కాదులేమమ్మా, ఊర్లో వాళ్ళందరి పరిస్థితులు ఇలాగే ఉన్నాయి. వచ్చేటప్పుడు చూశాను, చాలా కష్టపడుతున్నారు. సర్లే అల్లుడు, మీరిద్దరూ మాట్లాడుతుండండి, నేను ఆ ఊర్లోకి వెళ్ళొస్తాను. ఊరికి ఏదో సహాయం చేయాలి, కానీ
ఏం చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం. అల్లుడు లే లేరు రే, అల్లుడు లేరా? అప్పుడే లేపేసామమ్మా, లేట్. ఏంటి బామ్మది ఆలోచిస్తున్నా? ఏం లేదు బావ. సరే మనం పడుకో. సరే. ఏంట్రా ఇంకా పడుకోలేదా? ఏది బావ నిద్ర రావడం. ఎందుకు? ఈ ఊర్లో ఇన్ని కష్టాలు పెట్టుకో ఎలా బావ? ఇది పల్లెరా, ఇది కష్టాలు సహజమే. కష్టపడే ప్రజలను మా ఊర్లో రామలక్ష్మణ్ అన్న వాళ్ళు ఎల్లప్పుడూ ఆదుకుంటూనే ఉంటారు. వాళ్ళెవర్రా? సరే వాళ్ళ గురించి చెప్తా విను. దేవుల గుళ్ళకై తమ వంతు సహాయం తాము చేస్తూనే ఉంటారు. తాగునీరుకై అలమటించి ప్రజల కోసం మినరల్ వాటర్ సదుపాయం కూడా అందించారు. క్రీడాకారులను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంటారు. పేద విద్యార్థుల చదువులకై తమ వంతు సహాయం తాము చేస్తూనే ఉంటారు. వేసవి కాలంలో చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు మా అన్న రామలక్ష్మణ వాళ్ళు. వాళ్ళ గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉంది, కానీ ఇప్పుడు పడుకో. బామ్మర్ది, రాత్రి అన్నోళ్ళ గురించి చెప్పు నుంచి మన ఊరి కోసం ఏదైనా సహాయం చేయాలనిపిస్తుందిరా. ఒక్క నిమిషం ఉండు బావా, పేపర్ పెట్టేసి మాట్లాడదాం. సరే ఏం చేద్దాం? మన ఊరు వాళ్ళనందని ఒక చోటుకు రమ్మని దండోరేసి చెప్తామా? అలాగే ప్యాంప్లెట్స్ కూడా పంచేద్దాం. సరే. ఈరోజు సాయంత్రం మన ఊరి జెడ్పీఎస్ స్కూల్ దగ్గర మీటింగ్ ఉంది, అందరూ వచ్చేయంట. హో ఏంటి బాబు ఇది? అదే మన ఊరి సమస్యల గురించి జెడ్పీఎస్ స్కూల్ దగ్గర మీటింగ్ పెడుతున్నాను, అంతా వచ్చి. సరేలే బాబు. బావా ప్యాంప్లెట్లు ఇచ్చేసాను, దండలు కూడా వేయించాను, అంతా వస్తారంట. మన ఊరు బాగుపడాలనుకునే వారు ప్రతి ఒక్కరు వస్తారు అని అనుకుంటున్నా. కన్నీటి వాన నీ కళ్ళలోన చిన్నారి బాబాయ్ 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 ఎడారిలో అక్కడ మీ నాన్న పొలంలో పడిపోయారా? వెలుగు చీకటిలోన తోడై నిలిచే నాన్న, వదిలేసావా నన్నే ఎడబాటునా?
కసిరే వేదనలోన మసిలే ధైర్యం లేని పసివాణ్ణేలే ఇంకా ఎదమాటునా మదిలో ఎంతో దిగులే ఉన్నా నవ్వుతూ నన్నే పెంచావు నాన్న కరిగే మైనం నువ్వవుతున్నా నిసిలో వెలుగై నడిపావు నాన్న. నా మాట విని ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. సోదాబి ముందు విషయానికి రాబోయ్. బాబాయ్, ఆ విషయం చెప్పడానికి వస్తుంది. మన ఊరి సమస్యలు చర్చించడానికి ఇక్కడికి పిలిచాను. 1. తాగునీటి సమస్య. 2. మన పొలాలకు నీటి సమస్య. 3. మనకు కష్టాలు వస్తే ఆ బాధలను చెప్పుకోవడానికి దేవుడి గుడి కూడా లేదు. 4. మన ఊరి యువతరం ఆడుకోవడానికి మనకు మంచి ఆట స్థలం కూడా లేదు. దానికోసం పక్క ఊరికి వెళ్ళి ఆడుకునే దౌర్భాగ్య స్థితి మనకేలా? ఈ ఊరు మనది, ఈ నేల మనది. దీనిని బాగుపరుచుకోవడం మనందరి బాధ్యత. బ్రేకింగ్ న్యూస్. సంచలనాన్ని సృష్టిస్తున్న రేపల్ల ప్రజలు తమ ఊరిని తామే చక్కదిద్దుతున్నారు. మీకు ఇదంతా చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది? ఇదంతా చేయడానికి మా మామగారి సహకారం చాలా ఉంది. అండ్ వీఆర్ ఇన్స్పైర్డ్ బై ఆర్ఎల్. వెలుగు చీకటిలోన తోడై నిలిచి నాన్న వదిలేసావా నన్నే ఎడబాటునా కసిరే వేదనలోన మసిలే ధైర్యం లేని పసివాణ్ణేలే ఇంకా ఎదమాటునా కరుణిస్తే కను తెరిచాను, నడిపిస్తే నే నడిచాను, చూపిస్తే జగమెరిగాను. నువ్వు కథ చెబితే మై మరిచని ఎదపైనే నిదురించానే, నీ కొడుకై తరించాను.